రాష్ట్రం ఓ పక్కన అప్పుల పాలైపోయింది. చివరికి గనులకి సంబంధించినటువంటి భవిష్యత్ ఆదాయాన్ని తాకట్టు పెట్టి మరి అప్పులు చేశారు. ఇసుక డబ్బులు తినేస్తున్నారు. అడ్డదిడ్డంగా తినేస్తున్నారు. అమరావతికి సంబంధించిన ఖర్చుని అడ్డదిడ్డంగా పెంచి చూపించేస్తున్నారు. ఆహ్, చదరపు అడుక్కయ్యే ఖర్చు అంతంత అవసరమా? అట్లాగే అంతంత పెద్ద ఖర్చు పెడుతున్నాం అని చెప్పడం అనేది అవసరమా? శుభ్రంగా బెజవాడ, గుంటూరు మధ్యలో ఓ 500 ఎకరాల్లో సక్రమైనటువంటి భవనాలు కట్టుకుంటే 2 ఊళ్ళు కలిసేయి గదా! ఇప్పుడు విజయవాడ, గుంటూరు రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది. అమరావతి ప్రాంతానికి సంబంధించి ఆ సంక్షోభం అట్లాగే ఉంది. రాష్ట్రం అప్పుల పాలైపోయింది అంటూ జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసుకొచ్చారు తాజాగా. 2019 నుంచి 2024 దాకా అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలలో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎంత అప్పులు తీసుకొచ్చింది అని చెప్పి చూస్తే